హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? ఫేమస్ ఫిష్ ఈటింగ్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. సో అది ఎక్కడో కాదు, జురాల డ్యామ్ అంటారనమాట. సో మేమైతే ఇగో ఫిషెస్ అయితే ఇవైతే తెచ్చుకున్నాం అనమాట. సో ఎన్ని కేజెస్ ఉన్నాయంటే ఒక 6 కేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇక ఇక్కడ అది చెప్పేసి వచ్చేసామన్నమాట. సో ఫ్రై అయితే ఫ్రై, ఇంకొకటి కర్రీ చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇక మేమైతే ఇక్కడ ఇట్లా ప్లేస్ని కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇవన్నీ నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో మా మా చిన్నమ్మ అనమాట, ఇక మా అక్క, ఇక మేమందరం వచ్చినాం ఫ్రెండ్స్. ఇక మా అక్క వాళ్ళు, ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అందరం కలిసి వచ్చామన్నమాట. సో ఇక్కడ అక్క వాళ్ళ చెల్లెలు, ఇంకా మా పెద్ద బావ, ఇంకా అందరం ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఇక మా పెద్ద బావ అయితే ఇక ఐస్ క్రీమ్ తీసుకుంటుండనమాట. సో ఇక ఇదంతా డ్యామ్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే ఆ గేట్ ఉంది కదా, సో అది ఇంకా అక్కడ దిగితే ఇక ఫొటోస్ ఇంకా చాలా బాగా వస్తాయి. సో అదంతా ఇక మొత్తం ఇక్కడనే మొత్తం ఫిషింగ్ చేసేసి అక్కడనే అమ్ముతారనమాట. సో మేము అక్కడ తెచ్చుకోలేదు. సో మా హస్బెండే పట్టుకొచ్చిండనమాట ఫిషెస్. ఇక అక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో అని చెప్పేసి ఇక మేమైతే అక్కడనే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక మేము ఇంటికాడ నుంచి ఇక మా హస్బెండ్ పట్టుకొచ్చింది కాబట్టి ఇక అవే తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఇక ఇక్కడైతే మా పెద్ద బావ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకుండు అందరికీ. కానీ ఇది లోకల్ కంపెనీ ఫ్రెండ్స్, ఏం బాగాలేదు ఐస్ క్రీమ్ అయితే. ఈ డబ్బా చూస్తేనేమో ఏదో పెద్ద కంపెనీలాగా అనిపిస్తుంది, కానీ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మేమందరం కూర్చున్నాం అనమాట. ఇక మా అక్క ఫేస్ చూపించట్లేదు. సో యూట్యూబ్లో పెడతాం కదా, కొందరికి ఇష్టం ఉండదు ఫేస్ చూపించడం. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక థమ్స్అప్, ఇంకా మేమైతే ఉల్లిగడ్డలు ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా జొన్న రొట్టెలు అయితే ఇంటికాడ నుంచే చేసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇవైతే చాలా ఒట్టిగా మా హస్బెండ్ ఇట్లా చేపించిండు అనమాట. సో అది లోపల ఉన్న ముళ్ళులు కూడా కొరికేయచ్చు ఫ్రెండ్స్, అంత క్రంచీగా చేస్తారనమాట. సో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు జురాల డ్యామ్లో, అసలు జురాల డ్యామ్ అంటేనే ఫిష్ ఈటింగ్కి ఒక ఫేమస్ ప్లేస్ అన్నట్టు, ఒక ఒకేషన్కి కూడా చాలా బాగా సూట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.